ఆరాధనకు సందర్భంగా 103వ కీర్తన ఆరాధనకు సందర్భంగా 103వ కీర్తన 2-3 చరణాలను దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 2-3 చరణాలను దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మరొకసారి 3వ చరణం చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆరాధనకు సహాయకరంగా 103వ కీర్తన 2-3 చరణాలను దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. దావీదు తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, యెహోవాను పూజించు అంటూ 3వ వచనంలో అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువవద్దు అంటూ ఉన్నాడు. దావీదు తన ప్రాణంతో ఇలా చెప్తూ ఉన్నాడు, ఆయన చేసిన మేలులను దేనిని మరువవద్దు, దేనిని మరువవద్దు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడు దేవుడు చేసిన మేలును మర్చిపోయి ప్రాణంతో తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. కానీ ఈ దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మరవవద్దు. దేవుడు దావీదుకు చేసిన ఉపకారం ఏమిటి, ఉపకారాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే 3వ వచనంలో దోషములన్నిటినీ క్షమించువాడుగా కనిపిస్తున్నాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడుగా కనిపిస్తున్నాడు, సమాధిలో నుండి తన ప్రాణాన్ని విమోచించిన వాడుగా కనిపిస్తున్నాడు. అనేకమైన విషయాలను 103వ కీర్తనలో చెప్తున్నాడు. మెట్టుకు ఒక విషయాన్ని మనం ఉదయకాల సమయంలో తలపోసుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదాం. 3వ వచనంలో అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దావీదుకు చేసిన మేలు ఏమిటి అంటే ప్రాణంతో చెప్తున్నాడు, ఆయన దోషములను క్షమించాడు, మన దోషములు అన్నిటినీ క్షమించాడు. యోబు గ్రంథంలో యోబు గ్రంథకర్త అంటున్నాడు, నా దోషములు మితిలేనివి అన్నాడు. మానవుని దోషములు మితిలేనివి, అవి భరింపజాలనివి అని మరొక చోట ఉన్నది. కీర్తనకారుడు అంటున్నాడు, నేను మోయలేని బరువలే మోచున్నాను అన్నాడు. ఈ మోయలేని మానవుని యొక్క దోషములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేశాడు ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఇలా రాయబడి ఉంది, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అనే మాట చూస్తున్నాం. ఏ మానవుడైతే మోయలేని దోషములను భరింపలేకనున్నాడో ఆ దోషములు అన్నిటినీ మన పరమ తండ్రైన ఆయన మన ప్రియ కుమారుని మీద మోపినట్టుగా మనం చూస్తున్నాం. మన దోషములు అన్నిటినీ ఆయన మీద మోపుతున్నాడు, ఆయన మీద మోపుతున్నాడు. మన ప్రభు ఎంత గొప్పవాడు, మన దోషములను ఆయన మోస్తున్నాడు, ఆ కలవరి శిలువలో ఆయన మోస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 11వ వచనం చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ లైన్ చదువుతున్నా, 53వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును అంటూ ఉన్నాడు. ఈ సేవకుడు, ఈ నమ్మదగిన సేవకుడు, ఈ దీనుడైన సేవకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మన అందరి దోషములను ఆ కల్వరి శిలువ మీద భరించుచూ ఉన్నాడు. ఆయన భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను అనే మాట మనం చూస్తున్నాం. దోషములు చేసింది మనము, అపరాధము చేసింది మనము,
శిక్షను అనుభవించవలసిన వారమే మనముంటుండగా ఆయన మన స్థానంలో ఆ కల్వరి శిలువలో ఆయన మన కొరకు నలగొట్టబడిన వాడుగా కనిపిస్తున్నాడు. 10,000 మందిలో ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన ఆ ప్రియుడు మన దోషములను బట్టి సొగసును స్వరూపాన్ని కోల్పోయి మన కొరకు ఆయన చూడనల్లని వానిగా కనిపిస్తున్నాడు. ఆయన కల్వరి శిలువలో తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన కొరకు వీపుపై కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. మన కొరకు కాళ్ళకు చేతులకు శీలలు కొట్టించుకున్నాడు. మన కొరకు అన్యాయమైన శిక్షను అనుభవించాడు. కాని మాటలు పలికించుకున్నాడు. గడ్డపు పెరుకులు పెరికించుకున్నాడు. మొహంపై ఉమ్మివేత వేయించుకున్నాడు. ఆయన మన దోషములను భరించుచు ఆయన మనలను నిర్దోషులుగా, అనేకులను నిర్దోషులుగా చేశాడు. ఆయన అనుభవించిన శిక్ష ద్వారా దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, నన్ను కడుగుము, నా దోషములు పోవునట్లు నన్ను కడుగుము అంటున్నాడు. మానవుని దోషములు పోవాలి అంటే, మానవుని పాపములు కడిగివేయబడాలంటే, తుడిచివేయబడాలంటే ఆయన తన రక్తాన్ని చిందించవలసిన అవసరమై ఉన్నది. అందుకే ఆయన తన అమూల్యమైన రక్తముతో, నిర్దోషమైన రక్తముతో, నిష్కలంకమైన రక్తముతో, ఆయన అమూల్యమైన రక్తము చేత మన పాపములను కడిగినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము ద్వారా మనము రక్షించబడ్డామని గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి చేరువచ్చిన మనం అనుభవం ఏమిటి అంటే, మొదటిగా మన ప్రభువు మన దోషములను భరించినవాడు. రెండవదిగా మన దోషములను పరిహరించినవాడు. 103వ కీర్తన ఒక వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. చూడండి, 103వ కీర్తన 10వ వచనం. 103వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన చేసిన గొప్పతనం ఏంటి? మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వక మన దోషములన్నిటినీ క్షమించాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనములు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనములు అంటున్నాడు, నేను వారికి దేవునై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధ నందుదుమని తమ పొరుగు వారికిని తమ సహోదరులకును ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అంటూ ఉన్నాడు. ఆయన ప్రతిఫలం ఏమి ఇచ్చాడు? ఆయన మన దోషములను క్షమించి ఇక ఎన్నటికి నేను వారి పాపములను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మన ప్రభు ఎవరంటే, మన పాపములను, మన దోషములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనని ప్రభువుని ఉదయకాల సమయంలో ఆరాధించుదుం గాక.